Loving greetings from Lhasa Foundation. Welcome you all to the wonderful session of Ekam, that is the elevation of knowledge and action through motivation. EKAM, elevation of knowledge and action through motivation. మనిషి తన యొక్క విలువైన జీవితంలో ఈ విశాలమైన విశ్వంలో, అద్భుతమైన ప్రపంచంలో ఎంతో ద స్వీటెస్ట్ ఆఫ్ లైఫ్, అత్యంత తీయనైన అమృతమైన స్థితిని, పరిస్థితిని, జీవితాన్ని అనుభవించవలసి ఉన్నది. కానీ అన్ఫార్చునేట్లీ అటువంటి చక్కటి స్థితిని అనుభవించలేకపోతున్నాడు. రీజన్ ఏంటింది? ఎనీబడి? వాట్ కుడ్ బి ద రీజన్? ద ఫుల్లెస్ట్ ఆఫ్ లైఫ్, ద స్వీటెస్ట్ ఆఫ్ లైఫ్, ద మోస్ట్ వాల్యుబుల్ లైఫ్ ఈజ్ నాట్ బీన్ fruitfully and meaningfully enjoyed by the individual human being. What could be the reason? Someone else? Anyone can just tell? Hello? మాట్లాడండి. Make it fast. Make it fast. చెప్పమ్మా ఫాస్ట్. Simple. No. Good. Next. The sweetest of life. Yes, very good. Next. Student. Inka. Okay. My question is that the fullest of life, the sweetest of life, the valuable life, అంత ఫ్రూట్ఫుల్గా, మీనింగ్ఫుల్గా మనం అనిపించలేకపోవడానికి మన కారణం ఏంటి? ఇంకెనీబడి? వన్ ఆర్ టూ. నెక్స్ట్. అత్యాస. వెరీ గుడ్. నెక్స్ట్. ఆ ఫ్యాన్ నుంచి స్టూలో పెట్టు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్. ఇంకా 2. ఓకే, I'll tell you the answer in the last. అప్పుడు మీరే చెప్తారు. కారణం ఏం తెలుసా అండి? నాట్ హ్యావింగ్ లవ్ టువర్డ్స్ అవర్ ఓన్ లైఫ్. అందరూ అనుకోవచ్చు. నాట్ హ్యావింగ్ లవ్ టువర్డ్స్ అవర్ ఓన్ లైఫ్. మన జీవితం అంటే మనకే ప్రేమ లేదు. అదేంటండి, ప్రేమ ఉంది కదా అని మీరు అడగచ్చు. ఉంది అని మాత్రమే అనుకుంటున్నాం, కానీ ఏ విధంగా ఉంది, ఎంత ఉంది అనేటువంటిది మనం ఈరోజు ఈ సెషన్లో UAA అనేటువంటి ఒక టాపిక్ ద్వారా తెలుసుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ ఫుల్ ఫామ్ ఆఫ్ UAA? అసలు లవ్ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? లవ్ ఈజ్ నాట్ బయలాజికల్. లవ్ ఈజ్ నాట్ ఫిజియోలాజికల్. లవ్ ఈజ్ ఎటర్నల్. లవ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్. వినండి అమ్మా, వినండి. మ్యూట్ చేసుకొని వినండి. ఐ విల్ కమ్ టు యూ. ఖచ్చితంగా. వెరీ గుడ్. మనం అందరినీ ప్రేమించాలి కదా. మనం అందరినీ ప్రేమించడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. వీ మస్ట్ లవ్ అవర్ సెల్స్. మనం ఫస్ట్ అవర్ సెల్స్. మన జీవితాన్ని నిందించుకోకూడదు. ఛీ నా జీవితం, ఛీ ఇలాంటి జీవితం, ఛీ అలాంటి జీవితం, ఛీ అలాంటి జీవితం, ఛీ ఇలాంటి కాలం, అదేంటి ఇలాగ జరుగుతుంది, ఇదే. మన నిందారోపణ పక్క వాళ్ళతోనే కాదు, మన జీవితం మీద కూడా మనం నిందారోపణ చేసుకోకూడదు. మన జీవితం అంటే మనకే విలువ లేకపోతే, నా జీవితం అంటే నాకే విలువ లేకపోతే, నా జీవితం అంటే నాకే ప్రేమ లేకపోతే, నా జీవితంలో ఉండే తీయదనాన్ని నేనే ఆ మాధుర్యాన్ని అనుభవించకపోతే, నా జీవితంలో ఉండే ఫుల్లెస్ట్ ఆఫ్ లైఫ్, ఆ పూర్తి
మధురత్వాన్ని, ఆ రసానుభూతిని నేనే పొందలేకపోతే నేను ఇతరులకి ఏం ఆనందం ఇస్తాను? వెన్ ద హ్యాపీనెస్ ఈజ్ నాట్ బీయింగ్ ఎంజాయ్డ్ బై మీ, హౌ కెన్ ఐ గివ్ ద హ్యాపీనెస్ టు అదర్స్? డబ్బులు లేని అకౌంట్లో ఏటీఎం కార్డు పట్టుకొని ఎంత గీకితే మాత్రం, సారీ టు సే దట్ వర్డ్, ఎంత స్వైప్ చేస్తే మాత్రం ఏటీఎంలో డబ్బులు వస్తాయి? రూపాయి రాదు. మనలో ప్రేమ లేకుండా, మన జీవితం పట్ల మనకు ప్రేమ లేకుండా, మనలో ఆనందం లేకుండా మనం ఇతరులకు ఆనందం ఇవ్వలేము. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. అయితే వాట్ ఈస్ టుడేస్ టాపిక్? UAA, దట్ ఈజ్ యూ ఫర్ అండర్స్టాండింగ్, ఏ ఫర్ అండ్, మరలా ఇంకో ఏ, అడ్జస్ట్మెంట్. అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్. అర్థం చేసుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి. వాట్ ఎ బ్యూటీ ఆఫ్ థింగ్ ఈజ్ దిస్. లవ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పి ఇప్పుడు ఏం సార్ ఈ UAA అంటున్నారు అని మీరు అడిగితే కనుక, ద మదర్ ఆఫ్ లవ్ ఈజ్ అండర్స్టాండింగ్, ద ఫాదర్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్జస్ట్మెంట్. వాట్ ఎ క్లాస్. ఐ రిపీట్ ఇట్. ద మదర్ ఆఫ్ లవ్ ఈజ్ అండర్స్టాండింగ్, ద ఫాదర్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్జస్ట్మెంట్. కనుక మనం తెలుసుకోవలసింది అర్థం చేసుకో, సర్దుబాటు చేసుకో, అడ్జస్ట్ అవ్వు, అర్థం చేసుకో. ఎవరితో? మొట్టమొదటిగా దీంట్లో దెర్ ఆర్ సమ్ 5 levels. ఈ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్లో 5 రకాల లెవెల్స్ ఉన్నాయి. 340 చెప్పు, 345 చెప్పు, 340. 5 levels ఉన్నాయి ఈ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్లో. ఏంటవి? ఫస్ట్ గుర్తుంచుకోవాలి, వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ సెల్వ్స్ ఫస్ట్. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఐ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ భరద్వాజ్గా నేను ఎవడిని, నా పరిస్థితి ఏంటి. మనల్ని కూడా మనం అర్థం చేసుకోవట్లే. మన బాడీకి ఏం కావాలో అర్థం చేసుకోవట్లే, మన మైండ్కి ఏం కావాలో అర్థం చేసుకోవట్లే, మన సోల్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవట్లే. అండ్ ఐఎమ్ నాట్ అడ్జస్టింగ్ విత్ మీ. నా ఎమోషన్స్తో నేను అడ్జస్ట్ అవ్వట్లేదు, నా పరిస్థితులతో నేను అడ్జస్ట్ అవ్వట్లేదు, నాకున్న సర్కమ్స్టాన్సెస్తో నేను అడ్జస్ట్ అవ్వట్లేదు, నాకున్నటువంటి లైఫ్ సినారియాస్తో నేను అడ్జస్ట్ అవ్వట్లేదు. అంటే మొదటి అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ లెవెల్ నాతో నేను మొదలవ్వాలి. నాతో, విచ్ ఈస్ వెరీ 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 ప్రొఫౌండ్ అండ్ ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో 99% ఆఫ్ పీపుల్ ఈ లెవెల్లో ఫెయిల్యూర్, నో డౌట్ అబౌట్ ఇట్. నన్ను నేను అర్థం చేసుకోలేని వాడిని నేను ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాను, ఇతరులనేం అర్థం చేసుకుంటాను, ఇతరులతో ఎలా సర్దుబాటు చేసుకుంటాను. నా ఎమోషన్స్ నేను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నానే. నా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ని దేనివల్ల ఏది ఎఫెక్ట్ చేస్తోంది, దాన్ని నేను కంట్రోల్ చేస్తున్న అడ్జస్ట్మెంట్ నేను ట్యూన్ని చేసుకోలేకపోతున్నానే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ ఎ వెరీ 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 లైవ్ ఎగ్జాంపుల్. సపోజ్ ఎవరైనా చెప్పండి, ఎనీ వన్ ఆఫ్ యూ, ఇంట్లో సిగ్నల్ లేదు, ఇంపార్టెంట్ ఫోన్ కాల్ పెట్టడానికి అవకాశం లేదు, ఏం చేస్తాం? వెంటనే మొబైల్కి ఇంట్లో సిగ్నల్ రావట్లే, బయటకు వెళ్తాం, బయట కూడా వాట్సాప్ కాల్ చేయడానికి అవకాశం లేదు బాస్, వినాలి వాట్సాప్ కాల్ చేయడానికి అవకాశం లేదు. అటుపక్క నుంచి మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ళ, ద CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఈజ్ స్పీకింగ్ టు యూ, కట్ చేసి చేయడానికి లేదు. బయటికి వెళ్తావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, లేకపోతే మేడ మీదకి వెళ్తావు, ఇంకా పై మేడ మీదకి వెళ్తావు, ఎక్కడ సిగ్నల్ ఉంటే అక్కడికి వెళ్తావు. ఒక ఫోన్ కాల్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అంత అడ్జస్ట్ అయ్యి అటు ఇటు పరిగెడుతూ చేస్తున్నప్పుడు మన లైఫ్ మనకు ఎంత ఇంపార్టెంట్, ఎంత వాల్యుబుల్. ఎన్ని క్రోర్స్ ఇస్తే ఈ జీవితం వస్తుంది. పోనీ 1000 కోట్లు పెడితే జగదీష్ దేహంలో ప్రాణాన్ని పెట్టగలమా? అది భగవంతుడిచ్చిన జీవితం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫలానా నాగవల్లి అనే జీవితాన్ని మనం క్రియేట్ చేయగలమా? ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో అది మనం అర్థం చేసుకోవాలి. మై లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నన్ను, నా లోపల ఉన్న ఆల్ ఫ్యాక్టర్స్ని నేను అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలాగైతే పూర్వకాలంలో
రేడియో ఉండేది. రేడియో స్టేషన్ దగ్గర నుంచి మనం రేడియో ట్యూన్ చేయాలి స్టేషన్. అది ఇప్పుడు ఎవరికి తెలియదు. సో ఆ ట్యూనింగ్లో మనం ట్యూన్ చేసుకోవాలి. దట్ ద ఫస్ట్ అండ్ ఫండమెంటల్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ దట్ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్, మనతో మనం. ద సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎట్ అవర్ డొమెస్టిక్ లెవెల్, మన ఫ్యామిలీ మెంబర్స్ని అండర్స్టాండ్ చేసుకోగలగాలి, వారితో అడ్జస్ట్ అవ్వగలగాలి. చికాకు పడిపోతుంటాం. పిల్లలైతే తల్లిదండ్రులతో చికాకు పడిపోతుంటారు, తల్లిదండ్రులైతే పిల్లలతో చికాకు పడిపోతుంటారు, హస్బెండ్ వైఫ్తో చికాకు పడిపోతూ ఉంటుంది, వైఫ్ హస్బెండ్తో. ఇట్లా మనం కనుక చూస్తూ ఉంటే ఏ మ్యూచువల్ కనెక్టివిటీలు కూడా ఎక్కడో దగ్గర ఫెడప్, విసుగనో, చిరాకనో, కోపమనో. బహుశా వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్. మనం ఏమనుకుంటామంటే నేను అనుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ అలా రాయబడి లేదే. మనం అనుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాలని ఎక్కడ దెర్ ఇస్ నో సచ్ రూల్. నేను అనుకున్నట్టుగా నా భార్య ఉండాలి, భార్య అనుకున్నట్టుగా భర్త ఉండాలి, పిల్లల్ని అనుకున్నట్టుగా ఉండాలి కరెక్టే. పిల్లలకి హితవుగా, చక్కగా, ప్రేమగా, అర్థమయ్యేలా, అండర్స్టాండ్ అయ్యేలా కూర్చోబెట్టి విశదీకరించి చక్కగా, లాలనగా, విసిగిపోకుండా 1కి 10, 10కి 100, 100కి 1000 సార్లు పిల్లలకే చెప్పు. ఇంక్లూడింగ్ మన స్పౌజ్తో కానీ లేదా ఇతరులతో కానీ, ఫ్యామిలీలో ఎటువంటి రిలేషన్, ఈ ఫ్యామిలీలో ఎటువంటి మెంబర్తోనైనా, ఎటువంటి బాండింగ్ వ్యక్తితోనైనా మనం అండర్స్టాండింగ్, ఈ అండర్స్టాండ్ అన్న పదమే చాలా గొప్పది. అర్థం చేసుకోవడం, అర్థం చేసుకో. అర్థం అన్న పదానికి మనకు తెలుసు కదా, అర్ధనారీశ్వరుడు అంటే సగం. అర్థం అంటే అర్థం చేసుకోవడం ఒక భాగం అయితే, అర్థం అంటే సగం అని అర్థం. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటామో అప్పుడు అర్థం దాంట్లో పూర్తయిపోయింది, సగం అయిపోయింది. ప్రేమించడం సగం అయిపోయింది. మిగతా సగం ఏంటి తెలుసా అండి? అడ్జస్ట్మెంట్. వారితో సర్దుబాటు చేసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ లవర్స్, ఈ మొత్తం ఈ గూగుల్ మీట్లో ఉన్నట్టు అందరికి చెప్తున్నా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క రిలేషన్, ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యం, ప్రతి ఒక్కరితో ఉండే మన కనెక్టివిటీ, థియరీ ఆఫ్ ఇయర్. చూడండి, మూడవ లెవెల్ ఏంటి తెలుసా అండి? అండర్స్టాండింగ్ అదర్స్ అదర్ దెన్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. దేర్ మైట్ బి ఫ్రెండ్స్, దేర్ మైట్ బి రిలేటివ్స్, దేర్ మైట్ బి పరిచయస్తులు, ఎవరైనా కావచ్చు. ద థర్డ్ ఇంపార్టెంట్ లెవెల్ ఇస్ అండర్స్టాండింగ్ అదర్స్ అదర్ దెన్ అవర్ ఫ్యామిలీ. అసలు ఎక్కడొస్తుందంటే ప్రాబ్లం అంతా ఈ ఇతరులను అంచనా వేయడంలోనే. వీఆర్ టేకింగ్ టూ మచ్. అందరూ ఒక పరుషమైన మాట అంటే ఎక్కువగా తీసుకుంటాం. వాళ్ళతో ఎవరితో అడ్జస్ట్ అవ్వలేము. ఆ సమయానికి అనుకూలంగా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవడం రావాలి. వాళ్ళనే స్మార్ట్ పీపుల్ అన్నారు. ఆ సమయానికి వాళ్ళు అర్థం చేసుకొని, ఓహో, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇదేమి పుక్కిటి పురాణాల వేదంలో ఉండేటువంటి సుమతి శతకం కాదు. ఇది అవసరం. అర్థం చేసుకోవాలి. ఆ అండర్స్టాండ్ అన్న పదంలోనే ఉన్నది. ఈ థర్డ్ లెవెల్ చెప్తున్న, ఇతరులతో మనం డీల్ చేయడం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈరోజు. పిల్లలైతే సాటి పీర్ గ్రూప్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ క్లాస్ రూమ్స్లో, వాళ్ళ యొక్క స్కూల్స్లో, వాళ్ళ యొక్క బయట నుండి వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్స్తో మింగిల్ అవ్వలేకపోతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ టు అదర్స్. ఎంతసేపు నాకు ఇతరులు అడ్జస్ట్ అవ్వాలి, నన్ను ఇంకోళ్ళు అర్థం చేసుకోవాలి. నో, మన సైడ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇతరులు అండర్స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం, సర్దుబాటు చేసుకోవడం మన చేతుల్లో లేదు. కానీ మనం సర్దుబాటు చేసుకోవడం, మనం అర్థం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. సో తప్పనిసరిగా మనందరం కూడా ఇతరులను అర్థం చేసుకోవడంలో ఒక చిన్న థియరీ చెప్తాను. ద థియరీ ఆఫ్ ఇయర్, EAR. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ద థియరీ ఆఫ్ ఇయర్, EAR అంటే E ఫర్ ఎక్స్పెక్టేషన్, A ఫర్ ఎండ్, R ఫర్ రీచింగ్. ఎక్స్పెక్టేషన్ అండ్ రీచింగ్ అంటే అర్థం చేసుకోవడంలో, అడ్జస్ట్ అవ్వడంలో, పలానా హేమసుందర్ నాతో ఇంత బాగా ఉండాలి
అనేటువంటి ఒక పాయింట్ పెట్టుకుంటాను, థియరీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పాయింట్ ఒకటి పెట్టుకుంటాను. సపోజ్ ఆ పాయింట్ నేను 15 పాయింట్స్ దగ్గర పెట్టుకున్నాను. మీకు నెంబర్లో అర్థం అవడానికి చెప్తున్నాను. గ్రాఫ్లో ఒక 15 పాయింట్ దగ్గర నేను మార్క్ చేసి హేమసుందర్ నన్ను ఈ 15 విషయాలు అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. కానీ హేమసుందర్ నాతో డీల్ చేయడంలో, నన్ను అర్థం చేసుకోవడంలో, నాతో అడ్జస్ట్మెంట్లో హీ కుడ్ రీచ్ ఓన్లీ 9 పాయింట్స్, 9 పాయింట్లు రీచ్ అవ్వగలిగాడు. ఒక 6 పాయింట్స్లో నాకు తనకి గ్యాప్ ఉంది. రేపొద్దున ఎప్పుడైనా సరే నాకు హేమసుందర్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తాయి, ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే గుర్తుంచుకోండి, ఈ 9 to 15 మధ్యలోనే వస్తుంది. అంటే ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో, ఏదైతే హేమసుందర్ రీచ్ అవ్వలేదో ఆ మధ్య ఉండే గ్యాపే ఈ ప్రాబ్లంకి కారణం. పిల్లలు, భార్గవి అండ్ అదర్స్, సాహితి అండ్ ఆల్ అదర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరు గమనించండి. ఈవెన్ మన లైఫ్లో కూడా, మన ప్రొఫెషన్లో కూడా, మనతో కొలీగ్స్తో కూడా ఇదే సమస్య. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసండి, థియరీ ఆఫ్ ఇయర్ ఎక్స్పెక్టేషన్ అండ్ రీచింగ్లో మనం ఏం చేయాలంటే మన యొక్క ఎక్స్పెక్టేషన్ పాయింట్స్ని, అంటే నేను హేమసుందర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే పాయింట్స్ని 15 నుంచి 9కి నేను దించుకున్నాను అనుకోండి. హేమసుందర్ ఆల్రెడీ 9కి వచ్చాడు కాబట్టి దెర్ విల్ బి నో ప్రాబ్లం విత్ ఎనీ వన్. అంటే మనం ఇతరుని ఎలా ఉంటే అలా స్వీకరించడం, అలవాటు చేసుకొని సర్దుబాటు చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. జడ్జిమెంట్, బ్యాక్ టాక్ చాలా జాగ్రత్త వినాలి. ఇతరులని అండర్స్టాండ్ చేసుకోవడం అంటే బ్యాక్ టాక్, బ్యాక్ కామెంటింగ్, ఇతరులని నెగిటివ్గా థింక్ చేయడం, ఇతరుల గురించి థర్డ్ పర్సన్ గురించి నెగిటివ్గా మనం ఇతరులతో మాట్లాడడం, ఇవన్నీ ఆపేయాలి. దిస్ ఈజ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇతరులని ఆ బ్యాడ్ కామెంటింగ్ కానీ, బ్యాక్ నెగిటివ్ టాక్ కానీ చేయకుండా కూడా వీళ్ళంత పాజిటివ్ అప్రోచ్తోనే మనం ఉండాలి. వారు ఎవరు చెడ్డతత్వం ఉన్నా మనం చర్చించకూడదు ఇతరులతో వారి యాబ్సెన్స్లో. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పలానా సాహితీతో ఈ ఇష్యూ ఉంది, నేను సాహితీతో డైరెక్ట్గా ఐ హ్యావ్ టు సిట్ అండ్ టాక్. చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో రిలేషన్స్ బాగుండాలంటే ఇతరుల్ని అర్థం చేసుకోవడం, సర్దుబాటు చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ గురించి నాట్ ఓన్లీ ఒక లెవెల్లో, థర్డ్ లెవెల్లో మనం ఇతరులతో నెగిటివ్గా మాట్లాడకుండా ఉండడం ఎంతో ఇంపార్టెంట్. ఇంకా 4th లెవెల్, ఇతరులకు సంబంధించి మనతో మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది చాలా టిపికల్ టాపిక్, చాలా జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక తీసుకుంటే సీపాన గౌరీనాయుడు అనేటువంటి ఒక వ్యక్తి నాకు బాగా తెలిసిన వ్యక్తి, లాసా ఫౌండేషన్లో ఒక వాలంటీర్. నేను అతన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాను, నేను అతనితో ఏ విధంగా సర్దుబాటు చేసుకుని అడ్జస్ట్ అయి ఉంటున్నాను అనేటువంటి ఒక మాట ఎంత ఇంపార్టెంటో, నేను బయటకు చెప్పలేనివి 4th లెవెల్లో నా లోపల సీపాన గౌరీనాయుడు కోసం ఏమనుకుంటున్నాను, నా లోపల ఏమనుకుంటున్నాను బయట చెప్పను. కానీ గౌరీనాయుడు చాలా మంచివాడని బయట చెప్తున్నాను, కానీ నా లోపల ఏమనుకుంటున్నాను, గౌరీనాయుడు ఇలాంటి వాడా అని ఒక నెగిటివ్ ఫీలింగ్ కలిగి బయటికి నేను గౌరీనాయుడా వెరీ గుడ్, నువ్వు చాలా మంచివాడివి అంటానుకో, ఐఎమ్ చీటింగ్ మై సెల్ఫ్. సో ద ఇంపార్టెంట్ 4th లెవెల్ ఈజ్ దట్ అర్థం చేసుకోవడం అండ్ అడ్జస్ట్ అవ్వడం. అంటే 4వ లెవెల్లో మనం ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి కోసం మన లోపల కూడా ఓన్లీ పాజిటివ్గానే అనుకుందాం. ఎవరి నెగిటివిటీస్ని కానీ, ఎవరి బ్యాడ్ క్వాలిటీస్ని కానీ, ఎవరి యొక్క విషయాల్లో ఉండేటువంటి యొక్క మనకు నచ్చని అంశాలను కానీ మన లోపల కూడా అనుకోకుండా ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో ఉండేటువంటి అండర్స్టాండింగ్ లెవెల్స్ మరింత డెవలప్ అవుతాయి, మరింత అద్భుతంగా ఉంటాయి, మరింత ఆనందంగా ఉంటాయి, మరింత లైవ్లీగా ఉంటాయి, మనం చాలా వాల్యుబుల్గా ఉండేటువంటి ఈ లైఫ్ని, చాలా ఉన్నతంగా ఉండే ఈ లైఫ్ని 4 లెవెల్స్లో మొట్టమొదటి లెవెల్ అయినటువంటి నాతో నేను ఎట్లా అండర్స్టాండ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను, రెండవది నా ఫ్యామిలీ మెంబర్స్ నేను అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, మూడవది అదర్ దాన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని ఎట్లా నేను అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, నాలుగవది నేను ఇతరులని నా లోపల ఎట్లా అండర్స్టాండ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని వాడిని నా లోపల ఎలా ట్రీట్ చేస్తున్నానో, అండ్ the 5th and the most important thing is that
ద డివైన్ ఎన్రిచ్మెంట్, అద్భుతమైనటువంటి దివ్యత్వం భగవంతుడు గురించి ఈ జన్మ కోసం, ఈ లైఫ్ కోసం నేనేమి అడ్జస్ట్ చేసుకొని, నేనేమి అండర్స్టాండ్ చేసుకుంటున్నాను? ఇది ఎటువంటి జన్మ? మానవ జన్మ ఎంత విలువైంది, ఎంత మనం అడ్జస్ట్ అవ్వాలి. మన స్మైల్తో గెలవచ్చే ఇతరులని, మన ఆలోచనలతో గెలవచ్చే ఇతరులని, మన పాజిటివిటీతో గెలవచ్చే ఇతరులని, చక్కగా కూర్చొని మాట్లాడుకొని వారి యొక్క మనసును గెలవచ్చే. ప్రతిదానికి కాన్ఫ్లిక్ట్, ప్రతిదానికి ఘర్షణ, ప్రతిదానికి అరుపులు కేకలు, ఇవి పరిష్కారం కాదే. ప్రేమ కనుక ప్రేమ జనించాలంటే అండర్స్టాండ్ ఈజ్ ద మదర్, అడ్జస్ట్మెంట్ ఈజ్ ద ఫాదర్. అండర్స్టాండింగ్ ప్లస్ అడ్జస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు లవ్. కాబట్టి ద ఫిఫ్త్ లెవెల్ ఈజ్ దట్ వాట్ ఈజ్ అబౌట్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ అబౌట్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ అబౌట్ అవర్ ద గాడ్ హూ క్రియేటెడ్ దిస్ లైఫ్. భగవంతుడు ఏంటి మనకు అందించాడు, మనం ఏం తెలుసుకుంటున్నాం, చాలా జాగ్రత్తగా మనం విశ్లేషించుకోవాలి. ఎందుకంటే అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒక పెద్ద బ్యూటిఫుల్ క్వాలిటీ. ఏ భార్య అయినా భర్తను అర్థం చేసుకుంటే, ఏ పిల్లలైనా తల్లిదండ్రులను అర్థం చేసుకుంటే, ఏ భర్త అయినా తన కుటుంబాన్ని అర్థం చేసుకుంటే, తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మనం ఎవరైనా అర్థం చేసుకుంటే, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం అర్థం చేసుకుంటే, అంతే కదా. ఇదే ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. అదేంటంటే ద ఫిఫ్త్ లెవెల్. మన జన్మని మనం అర్థం చేసుకోవడం అంటే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. ఈ ప్రపంచంలో కేవలంగా నేను నా కోసం, నేను నా కుటుంబ సభ్యుల కోసం, నేను నా ఇతరుల ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోసం మాత్రమే పుట్టాను అనుకునేటువంటి క్రమంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం. ఫంక్షన్స్, ఎంటర్టైన్మెంట్, మనకు ఉండేటువంటి యొక్క విందులు, వినోదాలు అత్యంత ప్రాధాన్యత అనుకుంటున్నాం. కానీ సమాజంలో ఒక పక్క కన్నీటితో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు మన ఫ్యామిలీలోనో మన రిలేటివ్స్లోనో ఎవరో ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటారు. మనం ధనం సహాయం చేయలేకపోవచ్చు, మనం వెళ్ళగలం కదా. వీ కెన్ గో, వీ కెన్ సిట్. ఏదో పళ్ళిచ్చి ఫలాలిచ్చి వచ్చేయడం కాదు. నేమ్ సేక్, లిప్ సేక్ సింపతి అయిపోయింది ఇప్పుడంతా. నో, గివ్ లవ్, సిట్, టాక్ టుగెదర్. మనం మాట్లాడితే ఆ వ్యక్తి, ఆ కష్టం సగం పోవాలట. వాట్ ఏ క్లాస్. మనం ఇతరులని అర్థం చేసుకొని వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి మనం మాట్లాడగలిగితే కష్టాలతో, కన్నీళ్లతో, దుఃఖాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సగం దుఃఖం పోవాలి. ఎంత అద్భుతం మన మానవ జీవితం, ఎంత పొటెన్సీ ఉంది లోపల. ఎవర్ చార్జ్డ్ భగవంతుడు మన తల్లి గర్భంలోనే, మన పిండ రూపంలోనే, మాతృగర్భంలో పిండ రూపంలో ఉన్నప్పుడే ఆ పిండంలో భగవంతుడు ఏం చేశాడు తెలుసా అండి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఆ పరమాత్ముడు, ఆ సర్వేశ్వరుడు అనేటువంటి వాడు, ఆ దేవుడు ఆ పిండంలోనే ఫుల్లీ ఒక లైఫ్ టైంకి కావాల్సిన ఛార్జింగ్, పాజిటివ్ ఎనర్జీని నింపి పంపిస్తున్నాడు. తల్లి గర్భంలోంచి బయట పెడుతున్నాడు. మనం పుట్టిన లగాయత్తు ఏడుపుతోనే పుడుతున్నాం. మనం ఏడిస్తే అమ్మయ్య వీడు ఏడ్చాడని అందరూ చప్పట్లు కొట్టుకుంటున్నారు నర్సులు, డాక్టర్లు. అంటే ప్రాణం ఉంది అనుకోవడానికి మాత్రం ఇష్టమండి, మనల్ని ఏడిపించిన ఉద్దేశం కాదు. కానీ అదే ఏడుపుని చచ్చే వరకు కంటిన్యూ చేస్తున్నాం. కారణం తెలుసా? ఈ 5 లెవెల్స్లో ఎక్కడా మనకు తెలియదు. ఈ 5 లెవెల్స్లో ఎక్కడా నన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలో, సర్దుబాటు చేసుకోవాలో తెలియట్లేదు. ఫుల్లీ అంత తెలియదు అన్నాం. ఫ్యామిలీని ఎట్లా తీసుకోవాలి ఫుల్లీ తెలియదు. అర్థం చేసుకోవడం, సర్దుబాటు చేసుకోవడం. 3వది అదర్ దెన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్. 4వది అదర్స్ని నా లోపల నేను ఎట్లా అర్థం చేసుకోవాలి, నా లోపల నేను ఎట్లాగ వాళ్ళని నేను అడ్జస్ట్ చేసుకోవాలి. 5వది నా జన్మ ఏంటి, వాట్ ఫర్ ఐఎమ్ బోర్న్. జన్మని మన యొక్క లైఫ్ని అర్థం చేసుకోవడం, భగవంతుని అర్థం చేసుకోవడం, దేవుని అర్థం చేసుకోవడం, దేవుడు ఇచ్చిన నీకు లైఫ్ని సర్దుబాటు చేసుకోవడం, పరిస్థితులతో, కాలంలో ఆ కాలానికి ఇన్ ది రోలింగ్ ఆఫ్ ద టైం మెనీ ఇన్సిడెంట్స్ అవుతాయి. చాలా దుఃఖాలు వస్తాయి, చాలా సుఖాలు వస్తాయి, చాలా సంతోషాలు వస్తాయి, చాలా విచారాలు వస్తాయి, చాలా ఛాలెంజెస్ వస్తాయి. అర్థం చేసుకోవాలి. లాస్ట్ 1 మంత్, ఏప్రిల్ మంత్ అయితే లాసా ఫౌండేషన్లో అనకూడదు కానీ 13 years ఆఫ్ జర్నీలో మోస్ట్ ఛాలెంజింగ్ టైం. మధు పనిచేసేవాడు, తనకేదో ఫ్యామిలీ పరమైన ఇబ్బంది వచ్చింది. లాస్ట్ 20 days నుంచి హీ వాజ్ నాట్ దేర్. భార్గవి కంప్లీట్లీ సిక్ అయిపోయింది, అనేబుల్ టు మూవ్ ఫ్రమ్ బెడ్.
అప్పటి వరకు వర్క్ చేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి మిగిలింది, జానకి అని ఒక అమ్మాయి. తను ఇంకా న్యూ బిగినర్, తనకు పూర్తిగా ఏం తెలియదు. ఎలా ఇది ముందుకు తీసుకెళ్ళాలి అర్థం చేసుకోవాలి. ఓహో, ఇది సమస్య కాదు, ఇట్స్ ఎ ఛాలెంజ్ గివెన్ బై ద గాడ్, గివెన్ బై ద టైం. ఎదుర్కోవాలి విత్ స్మైల్. ఎస్ ఎస్, ముందుకు వెళ్తూనే ఉన్నాం. స్లోలీ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎస్, సెటిల్ అవుతుంది. వర్రీ అయిపోయి మనం దానికోసం కింద మీద డ్యాన్సింగ్ చేసేసి మనం దానికోసం దుఃఖం పడిపోయి, విచారం పడిపోయి, దానికోసం మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, ఎవడికి ఆరోగ్యం సమంగా ఉండదు తెలుసా అండి? హూజ్ హెల్త్ ఈజ్ స్పాయిల్డ్. డూ యు నో? ఎవడో అర్థం చేసుకోలేడో ఈ 5 లెవెల్స్లో, ఎవడు అడ్జస్ట్ అవ్వలేడో ఈ 5 లెవెల్స్లో, వాడెవడికి ఆరోగ్యం బాగుండదు. మీరు చూడండి. కాకపోతే లైఫ్లో హెల్త్ స్పాయిల్ అవ్వడానికి, వెల్త్ స్పాయిల్ అవ్వడానికి, హ్యాపీనెస్ స్పాయిల్ అవ్వడానికి, రిలేషన్ స్పాయిల్ అవ్వడానికి, జీవితంలో ఉండే టైం స్పాయిల్ అవ్వడానికి, మనం ఉండేటువంటి మన ఎఫర్ట్స్, ప్రయత్నాలు స్పాయిల్ అవ్వడానికి ఒకే ఒక కారణం, ఈ 5 లెవెల్స్లో మనం ఎక్కడో చోట అండర్స్టాండింగ్ ఆర్ అడ్జస్ట్మెంట్. అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా సర్దుబాటు చేసుకుంటావు. తెలుసా? ఇంట్లో తల్లి కనుక చక్కటి మంచి ప్రేమమూర్తి అయితే అన్నీ సెట్ చేసేస్తుంది. తను భర్త సరిగ్గా లేకపోయినా సెట్ చేస్తుంది, పిల్లలు సక్రమంగా లేకపోయినా సెట్ చేస్తుంది. అలాగే అండర్స్టాండింగ్ మదర్ కాబట్టి అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం కరెక్ట్గా ఉంటే కనుక ఆ అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ నేర్పిస్తుంది. ఈ 5 లెవెల్స్లో కూడా ప్రతి ఒక్కదాన్ని నేర్పిస్తుంది. ట్రూలీ టైం 3:30. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాధాన్యత కూడిన అంశం ఈ రోజు దాకా అందరిని అర్థం చేసుకోవడంలో. నేను చాలా ఎక్కువ అర్థం చేసుకుంటున్నానండి, కానీ వాళ్ళు నాకు అర్థం కావట్లే. వాళ్ళు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు. మనల్ని ఎవ్వడూ అర్థం చేసుకోవాలని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇతరులు అర్థం చేసుకోవడం నీ చేతుల్లో లేదు. ఇతరులు నన్ను అర్థం చేసుకోవడం నా చేతుల్లో, వాళ్ళ చేతుల్లో, అంటే నన్ను అందరూ అర్థం చేసుకోవాలి, అది నా చేతుల్లో లేదు. నా చేతిలో ఉంది నేను అందరిని అర్థం చేసుకోవడం. ఈ పాయింట్ మీకు అందరికి అర్థమవుతుందా? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఈరోజు ప్రతి ప్రాబ్లంకి ఇదే కారణం. ఈరోజు ప్రతి సమస్యకి ఇదే కారణం. ఈరోజు ప్రతి ఒక్క మనుగడలోని లోపానికి, రిలేషన్స్లో బ్రేకప్లకి ఇదే కారణం. అర్థం చేసుకుందాం. ప్రేమ మనం ఇబ్బంది పడినా కొంచెం పర్వాలే వాళ్ళు అర్థం చేసుకోవడంలో. నేను ఇప్పటిదాకా అర్థం చేసుకుంటాను కదండి, అండర్స్టాండ్ చేసుకుంటాను, కానీ ఇంకొంచెం డీప్గా వెళ్దాం, ఇంకొంచెం అడ్జస్ట్ అవుదాం, సో దట్ అది నిలబడుతుందేమో. ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ 5 లెవెల్స్ మీకు ఎందుకు చెప్పానంటే, ఈ 5 లెవెల్స్లో ఎక్కడో చోట ప్రాబ్లం ఉంటుంది. మొట్టమొదటిగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. రెండవది ఫ్యామిలీ మెంబర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మూడవది అదర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. నాలుగవది ఇతరులని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు నా లోపల దాన్ని ఎట్లా నేను అడ్జస్ట్ చేసుకోవాలో, అండర్స్టాండ్ చేసుకోవాలో ఒక సిస్టమ్ని మనం కలిగి ఉండాలి. ఐదవది ఈ ప్రపంచంలో నా జన్మని భగవంతుడు ఎందుకు ఇంత ఛార్జింగ్ ఓరియంటెడ్ పాజిటివ్ డివైన్ ఎనర్జీతో కూడిన లైఫ్ నాకు ఇచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఊరికే ఏదో బతికేస్తున్నాం. ప్రతి శ్వాస బయటికి వెళ్ళిపోయేటువంటిది ఒక ఆయు ప్రమాణం తగ్గించేస్తుంది అంతే కదా. నేను బ్రీజ్ అవుట్ చేశాను అంటే ఊపిరి వదిలేను, అయిపోయింది. ఈ శ్వాస ఈ భూమి తీసుకుంది, ఇట్ ఈజ్ ఓవర్. మనం ఎక్కడో సంవత్సరాలని, బర్త్డేలని, ఇన్ని సంవత్సరాలు బతుకుతారట, ఇన్ని నెలలు ఉంటారట, ఈ 2026లో ఇంకా 5th మంత్లో ఉన్నాం, ఇంకా 7 నెలలు ఉంది. మంత్స్లో, వీక్స్లో, రోజుల్లో, గంటల్లో, నిమిషాల్లో మనం కొలుచుకుంటున్నాం జీవితాన్ని. తప్పు. వీ షుడ్ మెజర్ అవర్ లైఫ్ విత్ బ్రెత్. మన శ్వాసతో కొలుచుకోవాలి. ఆ శ్వాసని అద్భుతమని భావించాలి. ఎవరితోనైనా అర్థం చేసుకోగలిగితే, అడ్జస్ట్ అవ్వగలిగితే, వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ ఎనిమీతో కూడా రిలేటివ్స్ గయ్యాళులు ఉంటారు, చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, చాలా ద్వేషపూరితంగా మాట్లాడేవారు ఉంటారు, చాలా అసూయాపరులు ఉంటారు, మనల్ని చూసి ఏడ్చేవారు ఉంటారు, మనల్ని నిరంతరం తిట్టేవాడు ఉంటాడు, మన మీద కోపం పడేవాడు ఉంటాడు,
మన వెనకాత గోతులు తవ్వేవాడు ఉంటాడు, మనల్ని నిండా ముంచేసేవాడు ఉంటాడు, మనల్ని తీయగా మాట్లాడుతూ మోసం చేసేవాడు ఉంటాడు. మన జీవితంలో మనకు ప్రతి క్షణం కూడా ఎలా విడిని అవమానం చెయ్యాలని తలుచుకున్నాడు ఉంటాడు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడి పుల్లవరపు మాటలతో మన మనసుని గాయపరిచే వాళ్ళు ఉంటారు. అది ఫ్యామిలీలోనైనా, ఫ్యామిలీ మెంబర్స్లోనైనా, రిలేటివ్స్లోనైనా, ఫ్రెండ్స్లోనైనా, కొలీగ్స్లోనైనా, క్లాస్మేట్స్లోనైనా, ఇరుగుపారు నైబర్స్లో అయినా, ఎక్కడైనా ఉంటారు. కానీ మనము మన లెన్స్ని లవ్గా పెట్టుకొని అండ్ అండర్స్టాండ్ చేసుకుని అడ్జస్ట్ అయి వెళ్తే మనము ఇబ్బంది పడము, మనము వారిని ఇబ్బంది పెట్టము. బికాజ్ మనం అన్నిటిని చెప్పాం కదా మొన్న, అన్నిటినీ మన అందరి డస్ట్బిన్స్ని లోంచి చెత్తను తీసి మన డస్ట్బిన్ నింపేస్తున్నాం. లెట్ us నాట్ ఫిల్ అవర్ డస్ట్బిన్ విత్ ఆల్ ద డస్ట్బిన్స్ ట్రాష్. కాబట్టి మనందరం కూడా మనం ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మనం విన్నామో దీన్ని కేవలం పుక్కిట పురాణంగా టైంపాస్గా వినడం కాకుండా ఖచ్చితంగా ఇతరులను అర్థం చేసుకోవడం కన్నా, ఫ్యామిలీ మెంబర్స్ని అర్థం చేసుకోవడం కన్నా, సమాజాన్ని అర్థం చేసుకోవడం కన్నా, నా జన్మ ఎందుకు భగవంతుడు ఇచ్చాడో అన్నది మొట్టమొదట 5th నుంచి మొదలవ్వాలి. నా జన్మ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? టు లవ్ ఆల్, అందరినీ ప్రేమించడానికి ఇచ్చాడు. ఆల్ అనేటువంటిది ఎక్కడ మొదలవ్వాలి? మళ్ళీ 1కి రండి, లెవెల్ 1. టు లవ్ మై సెల్ఫ్ ఫస్ట్, నాతో మొదలవ్వాలి. అందరూ అనేటువంటిది నాతో, నన్ను నేను ప్రేమించుకోవాలి. నా జీవితం ముఖ్యం, నా జీవితంలో హ్యాపీనెస్ ముఖ్యం, దాన్ని నేను కాపాడుకుంటాను. ఇతరులు ఏదో ఒక మాట అన్నాడని నేను ఏడుస్తూ కూర్చోను, ఇతరులను ఎవడో ద్వేషించుకున్నాడని నేను దానికోసం చింతించను, ఇతరు నన్ను ఒక తిట్టాడని నేను దానికోసం బాధపడుతూ రోధిస్తూ నా హ్యాపీనెస్ నేను కోల్పోను అనేటువంటి అద్భుతమైన మాటని మనం గ్రహించాలి మన జీవితంలో. కాబట్టి నా జన్మ ఎందుకు నేను 5th లెవెల్ గ్రహించగలిగితే 1st లెవెల్ నన్ను నేను అర్థం చేసుకుని ఉంటుంది. నన్ను నేను ఎప్పుడు అర్థం చేసుకున్నానో నాతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా, నా ఫ్యామిలీ మెంబర్స్ని నేను అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యే వారి కోసం మనం ముఖ్యంగా ఈ విషయంలో ఫీమేల్ బాగా అర్థం చేసుకోవాలి, మేల్ కూడా ఫీమేల్ అర్థం చేసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇక 3వ లెవెల్ అదర్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. ఎంతవరకు, ఎవరితో ఎంతవరకు? LOC రిలేషన్స్లో లైన్ ఆఫ్ కంట్రోల్, ఆ గీత ఉండాలి. ఆ గీత దాటి మనం వెళ్ళకూడదు, ఆ గీత దాటి వాళ్ళని రానివ్వకూడదు. అర్థం చేసుకుంటూ హ్యాపీగా అడ్జస్ట్ అయి వెళ్ళిపోతూ ఉంటే. ఇక 4th లెవెల్, 4వ లెవెల్ అదర్స్తో, 3rd లెవెల్ అదర్స్తో చాలా బాగుంటుంది. ఇక 4th లెవెల్ ఇతరులని, సమాజాన్ని, మొత్తం బయట ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో ఉండే విషయాలని నేను లోపల ఎలా అర్థం చేసుకొని నేను దాన్ని అడ్జస్ట్ అయ్యి నన్ను నేను హ్యాపీగా ఉంచుకుంటున్నాను. అది 4th లెవెల్. ఇక 5th, మరలా చెప్తున్నాను, మన మానవ జన్మ భగవంతుడు మన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ, ఆ పరమేశ్వరుడు, ఆ సాయీశ్వరుడు ఇచ్చిన జన్మ, ఆ దైవం ఇచ్చినటువంటి జన్మ. దాన్ని నేను ఎలా అర్థం చేసుకొని ఎలా తీసుకెళ్తున్నాను? నేను కేవలం ఈ బాడీ, ఈ శరీరం అనుకుంటున్నానా? ఏదో నేను సామాన్య వ్యక్తి అనుకుంటున్నాను? నో. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, వీఆర్ ద ట్రూ డివైన్ ఫార్మ్స్ ఆఫ్ దట్ ఆల్మైటీ. మనమే అద్భుతమైన దివ్యత్వ రూపాలం. కాబట్టి మనందరం ఆ యొక్క తత్వాన్ని మనలో పెంచుకుందాం, మనతో ఉన్న ఆనందాన్ని 10 మందితో పంచుకుందాం. అద్భుతంగా మనం థియరీ ఆఫ్ ఇయర్ ఎక్స్పెక్టేషన్ అండ్ రీచింగ్లో ఇతరులు మనని ఎంత రీచ్ అవ్వగలరో అదే మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందాం. ప్రాబ్లం మీకు చెప్పేస్తాను లైవ్గా. లాస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త ఇలా ఉండాలి అని భార్య కోరుకుంటుంది, కానీ ఆ భర్త అలా ఉండలేడు అనుకోండి. అరే నా భర్త ఇలా ఉండలేకపోతున్నాడే, నా భర్త ఇలా చేయలేకపోతున్నాడే అని ఆ భార్య నిరంతరం కూడా బాధపడుతూ ఉంటే తను ఏం చేయలేకపోతున్నాడో దానికే బాధపడుతుంటుంది తప్ప తను ఏం చేస్తున్నాడో దానికి ఏ రోజు ఆనందంగా ఉండలేదు. కాబట్టి తను ఏమి చేయగలిగితే అదే మన ఎక్స్పెక్టేషన్ పాయింట్ భార్య పెట్టుకుంది అనుకోండి, నో ప్రాబ్లం, ఓకే, క్యారీ ఆన్. నీకు ఇంకా ఏమైనా వాళ్ళ మార్పు కావాలా? ఫెరాపై. నీకు ఇంకా ఏమైనా వాళ్ళ మార్పు కావాలా? కూర్చో, సావధానంగా, ప్రేమగా, చక్కగా చెప్పు. ప్రేమను మించిన ఔషధం, ప్రేమను మించిన ఆయుధం, ప్రేమను మించిన పరిష్కారం, ప్రేమను మించిన సంస్కారం, ప్రేమను మించిన భగవత్ సాక్షాత్కారం ఈ ప్రపంచములోనే లేదు. దట్స్ వై లవ్, లవ్, లవ్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ప్రేమనే
దైవము ఆ ప్రేమలోనే జీవించు అనే అద్భుతమైన మాటకి మనకు ఉండాలంటే ద మదర్ ఆఫ్ లవ్ ఈజ్ అండర్స్టాండింగ్, ద ఫాదర్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్జస్ట్మెంట్. 5 levels. మరొక మారు లాస్ట్లీ 1, నిన్ను నువ్వు అర్థం చేసుకో, సర్దుబాటు చేసుకో. 2, నీ ఫ్యామిలీ మెంబర్స్ను అర్థం చేసుకో, సర్దుబాటు చేసుకో. 3, అదర్ దాన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని అర్థం చేసుకో, సర్దుబాటు చేసుకో. 4, ఇతరులని నీ లోపల ఎలా ఫీల్ అవుతున్నావో ఆ ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకో, అడ్జస్ట్ అవ్వు. 5th, మానవ జన్మ, నా జన్మ ఎందుకు వచ్చింది, ఈ ప్రపంచంలోకి పరమాత్ముడు భగవంతుడు నన్ను ఎందుకు పంపించాడో ఆ జన్మని అర్థం చేసుకో, దాన్ని సర్దుబాటు చేసుకొని ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి నిత్యానందముగా, పరమానందంగా, ఆత్మానందంతో జీవించాలని, చిరునవ్వు మన చిరునామా కావాలని, అద్భుతమైనటువంటి యొక్క ప్రేమతత్వముతో మనం మన జీవన మార్గాన్ని అద్భుతంగా పరిమళంతో నింపుకొని ఆనందాన్ని అనుభవించగలమని, అప్పటి వరకు మనందరం కూడా వచ్చే వారం మరలా కలిసేంత వరకు మరింత అందరినీ అర్థం చేసుకుంటూ, అందరితో సర్దుబాటులో ఉంటూ, ఎవరికి వారంగా మనల్ని మనం అర్థం చేసుకుంటూ, మనం సర్దుబాటు చేసుకుంటూ, పరిస్థితులకి మనం కృంగిపోకుండా, పూరి మాదిరిగా పొంగిపోకుండా, అహంకారంతో మమకారంతో కాకుండా చాలా సంస్కారంతో, భగవత్ సాక్షాత్కారమే మనం కదులుతున్నామంటే ఒక దైవం కదిలిన మాదిరిగా అందరూ భావించేంత అత్యున్నతమైన, ఔన్నత్యమైన, ఔచిత్యమైన, దివ్యత్వమైన, భగవతత్వమైన జీవితాన్ని అనుభూతి చెందుతూ జీవించే అనుభవాన్ని ఆ పరమాత్ముడు, దేవుడు మనందరికీ ప్రసాదించాలని అందరి దగ్గర ఆ దైవం యొక్క దివ్య చరణారవిందములను పట్టి వేడుకుంటూ మీ అందరి దగ్గర ఈ వారం లాసా ఫౌండేషన్ వేదికగా లవ్ వాల్ అండ్ సర్వ్ వాల్ అనేటువంటి ఏదైతే ఆ టైటిల్ని కలిగి ఉందో లాసా ఫౌండేషన్, దాంట్లో లవ్, ఆ మొదటి 4 అక్షరాలు, ఫస్ట్ పదం ప్రేమ, అది చాలా 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 అద్భుతమైన దైవం. దాని యొక్క విలువ తెలుసుకుందాం, ప్రేమగా జీవిద్దాం, ప్రేమ కోసం జీవిద్దాం, ప్రేమగా సేవిద్దాం, ప్రేమయే సర్వమని భావిద్దాం. ఆ ప్రేమని 10 మందికి పంచుతూ మన జీవితాన్ని మనం ప్రేమించుకుంటూ అత్యంత ఆత్మతృప్తితో జీవించినప్పుడు మన జీవితం మొదట చెప్పుకున్నట్టుగా ద ఫుల్లెస్ట్ ఆఫ్ లైఫ్, ద స్వీటెస్ట్ ఆఫ్ లైఫ్, మోస్ట్ వాల్యుబుల్ లైఫ్, దీన్ని మనం చాలా ఆనందంగా అనుభూతి చెందగలం. భగవంతుడు ఆ దివ్యమైన వరప్రసాదాన్ని మనందరికీ ఈ మాటల రూపంలో అందించినందుకు, మాటలు వినడం వరకు బాగుంటాయి కానీ ఆచరించడమే కాస్త అసాధ్యం. కానీ మనం ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. టిల్ దెన్, లవ్ యువర్ లైఫ్, అండర్స్టాండ్ ఎవ్రీవన్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, అడ్జస్ట్ టు ద సర్కమ్స్టాన్సెస్, సిచ్యుయేషన్స్, కాంటెక్ట్స్, ఫీలింగ్స్, అండ్ మనం హ్యాపీగా, బ్లెస్ఫుల్గా బతుకుదాం. టిల్ దెన్, లవ్ యు ఆల్ సో మచ్. దిస్ ఈజ్ భరద్వాజ్, ద లవర్ ఆఫ్ యువర్ హార్ట్. ఈ మాటలు ఎప్పటికీ మీ హృదయంలో ప్రతిధ్వనించాలని భావిస్తూ లాసా ఫౌండేషన్కి ఇటువంటి అద్భుతమైన ఏకం అనేటువంటి యొక్క వేదికను అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేదిక ఆధారంగా ఎంతమంది వింటున్నారన్న దానికన్నా వినేటువంటి వారు ఎంత హృదయపూర్వకంగా వింటున్నారు, ఎంత ఆత్మపూర్వకంగా స్వీకరిస్తున్నారందే చాలా ప్రాధాన్యత కూడిన అంశం. కాబట్టి మీ అందరి ఓపికకు, ఓర్మికి జోహార్లు తెలుపుతూ, మీకు అందరికీ కూడా, మనందరికీ డివైన్ బ్లెస్సింగ్స్తో మంచి హెల్త్ అండ్ అద్భుతమైన హ్యాపీనెస్, బ్లిస్ఫుల్ స్టేట్లో కలిగి ఉండాలని ప్రార్థిస్తూ, లవ్ యు ఆల్ సో మచ్. లవింగ్ లాసా. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలి అంతే. లవ్ యు ఆల్, లవ్ యు ఆల్, లవ్ యు ఆల్. లవింగ్ లాసా. నమస్తే. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.